నమస్కారం, వెల్కమ్ టు చిన్ని కన్నీ వ్లాగ్స్. ఈరోజు మేము నాచారం టెంపుల్కి వచ్చాము, మీకు చూపిస్తాము చూడండి. సో ఇది ఎక్కడ ఉందంటే వర్గల్ మండల్, సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది. నాచారం గుట్ట నరసింహస్వామి దేవస్థానము. సో ఇది స్వయంభూ దేవస్థానము, ఏకశిల పైనే ఉంటారు స్వామివారు. కార్ అండ్ బైక్ పార్క్ ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. 2 వీలర్కి 15 రూపీస్ పార్కింగ్, జీప్, కార్, ఆటో 50, లారీ, బస్, ట్రాక్టర్ 100 రూపీస్. ఇది టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కొన్ని షాప్స్ ఉంటాయి. అలా ముందుకు వెళ్తే కోనేరు కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాము చూడండి. ఏకశిల ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక రౌండ్ ప్రదక్షిణ చేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇది సింగిల్ స్టోన్ చూసారా, దీని కింద ఉంటారు స్వామివారు. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా దర్శించుకోండి మీరు. ఇక్కడ చూసారు కదా, ఈ స్టోన్ పైన ఆ స్టోన్ ఎలా ఆగిందో చూసారు కదా, చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తారు ఆ ప్లేస్. ఇక సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల దంపతులు ధనము, ధాన్యము, పుత్రపౌత్ర సంపదలు పొందినటువంటి వాళ్ళై సలక్షణమైన నూతన గృహాన్ని, సలక్షణం అంటే ఏంటి, చక్కటి బిల్డింగ్ అనే కాదు అర్థం, మంచి పిల్లా పాపలతో సంతోషాలు, వృద్ధుల కేరింతలు, ఆ అన్నదమ్ముల ఆనందాలు ఏ ఇంటో దానికి సలక్షణమైన గృహం అంటారు, ఏ కలతలు లేకుండా. కాబట్టి ఆ దంపతులు కూడా సలక్షణమైన నూతన గృహాన్ని నిర్మించుకొని మాసే కర్తవ్యం, ప్రతి మాసం లోపల కూడా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారని మరవకుండా. ఇక ఎట్లా ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవి సంక్రమణ సత్యనారాయణ స్వామికి ఇష్టమైనటువంటి రోజులు ఏంటి అవి? హరి వాసరాలు, హరి నివసించేటువంటి రోజులు. ఈ వే చూశారు కదా, 2 కొండల కింద నుండి వెళ్ళాలి. ఇంకొక వే ఉంటుంది ఇక్కడ, ఇలా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే ఇలా కూడా వస్తారు. చూపిస్తాం ఈ వే కూడా. చూసారు కదండి స్టోన్స్ ఎలాగాయో. ఈ ప్లేస్ ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి.
ఇక్కడ నుండి కంప్లీట్ చేసేసుకొని ఇలా పైకి వెళ్ళిపోవడం. చూస్తూ జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత అదే వేయండి, మళ్ళీ అటు నుండి లెఫ్ట్ డౌన్కి వెళ్ళి అక్కడ లోపల కూడా దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చేయడం. చూశారు కదా, చాలా అంటే చాలా సూపర్ ఉంది ప్లేస్. సో ఇక్కడ దత్తాత్రేయుడు ఇంకా సాయిబాబా కూడా ఉన్నారు, దర్శనం చేసుకోండి. ఎదురుగానే స్వామివారి పాదాలు కూడా ఉంటాయి, ఇవి కూడా దర్శించుకోండి. ఇక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని పదండి ముందుకు వెళ్దాం. దిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు మెయిన్ టెంపుల్. ఇక్కడ చూసారు కదా, స్టెప్స్ దిగిన తర్వాత పక్కనే ఫస్ట్ నవగ్రహాలు ఉంటాయి, ఆ తర్వాత శివాలయం ఉంటుంది, దాని పక్కనే రామాలయం ఇంకా ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదు, సో ఇక్కడ నుంచే చూపిస్తున్నాము చూడండి. తర్వాత మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఆలయం కూడా ఉంటుంది, ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము నాచారంగుట్ట, తెలంగాణలో హరిద్రా నదీ తీరం వద్ద ఉన్నటువంటి ఆలయాల్లో ఒకటి ధర్మపురి, తర్వాత నాచారంగుట్ట హరిద్రా నది తీరం వద్ద ఉంది. ప్రస్తుతం ఈ నదీ తీరానికి కొండపోచమ్మ సాగర్ నుండి విరివిగా నీళ్లు రావడం, 360 రోజులు కూడా నదిలో నీళ్ల ప్రవాహం అనేది ఉంటుంది. అందుకే దీన్ని హరిద్రా నదీ తీర క్షేత్రం, నాచగిరి క్షేత్రంగా చెప్పబడింది. ఈ నాచగిరి క్షేత్రానికి విశేషమైనటువంటి చరిత్ర ఉంది. నవనాథ మహర్షులు ఈ కొండ గుహల్లో తపస్సు చేయడం వల్ల నృసింహస్వామి వారు ఇక్కడ వారికి దర్శనమిచ్చారని, వారు ఉగ్ర రూపంలో దర్శనం ఇవ్వడం చేత వారిని శాంతింపజేయడానికి లక్ష్మీ అమ్మవారిని శాంత రూపంలో ఉండకొరకై ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అందుకే లక్ష్మీ నారసింహ క్షేత్రంగా ఈ నాచారంగుట్ట విరాజిల్లుచున్నది. ఈ ఆలయానికి విశేషం ఏమిటి అంటే ఉత్తర ద్వారమే ప్రధాన ద్వారంగా ఉంటుంది. ఆలయానికి క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉన్నాడు. అట్లాగే ఈ ఆలయంలో రామ నవాయతనం శ్రీరామచంద్రస్వామి సమేత ఆంజనేయ స్వామి ఆలయము, అట్లాగే సత్యనారాయణ స్వామి ఆలయము, దత్తాత్రేయ స్వామివారి ఆలయము, నవగ్రహ ఆలయము, శివాలయం ఇత్యాది ఆలయాలు ఉన్నాయి. ఈ నరసింహస్వామి వారి క్షేత్రంలో ఉదయం 5:30 నుండి ఆలయ ద్వారం తెరవడం, అట్లాగే సుప్రభాత సేవ, తదుపరి స్వామివారికి నిత్య ఆరాధనా కైంకర్యాలు, బాలభోగము, తదుపరి స్వామివారికి నిజాభిషేకము. భక్తులందరికీ కూడా అభిషేక సమయంలో నిజరూప దర్శనం అందుబాటులో ఉంటుంది. అభిషేక సమయంలో మాత్రమే నిజరూప దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తుల యొక్క కోరిక మేరకై. అట్లాగే ప్రతినిత్యము ఆలయంలో వందలాదిగా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం చాలా విశేషం. ముఖ్యంగా ఇంటి కులదైవం ఆచారంగుట్టగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, అట్లాగే స్వామివారి మొక్కుబడి సేవలు, పల్లకీ సేవ, గరుడ సేవ, దంపతి సేవ ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడం, యథోచితంగా అన్నదానాలు చేయడం పరంపరంగా వస్తుంది. ఇక్కడ వచ్చి ఒకరోజు పూజా కార్యక్రమాలు చేసుకొని నిద్ర చేసి వెళ్ళడం ఆనవాయితీగా ఈ ఆలయ భక్తులు చేస్తుంటారు. అట్లా చేయడం వల్ల
వాళ్ళకు ఉన్నటువంటి ఐహిక బాధలన్నీ తొలగిపోయి సుఖంగా జీవిస్తారనేటువంటి వారి నమ్మకం. అట్లాగే గ్రహచార సంబంధమైనటువంటి దోషాలు కానీ లేదా పీడగ్రహాల ప్రభావం కానీ ఆరోగ్యం సరిగా లేకున్నా కానీ ఈ ఆలయంలో మండల దీక్ష 41 రోజులు ప్రదక్షిణ చేసినట్టయితే వారు కోరినటువంటి కోరికలు నెరవేరి ఎన్నో వైద్యశాస్త్రానికి అందుబాటులో లేనటువంటి అంశాలను కూడా వారు హాస్పిటల్లో నుండి దీనికి ట్రీట్మెంట్ లేదు అన్న సందర్భంలో ఈ ఆచారం వచ్చి ఇక్కడ 41 రోజులు దీక్ష చేసే సందర్భంలో వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడి స్వామివారి సేవలో వారు అంకితమైనటువంటి భక్తులు కోకొల్లలుగా ఈ ఆచారం గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి భక్తుడు హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటి ఈ నాచారం గుట్ట జూబ్లీ బస్ స్టాండ్ నుండి మీకు ప్రత్యేక నాచారం వరకు అంటే తూప్రాన్ నుండి బస్సులు ఉంటాయి. జూబ్లీ నుంచి తూప్రాన్ వరకు వచ్చి బస్సు ద్వారా రావచ్చు. అట్లాగే సిద్దిపేట డెమో అనేటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మీకు సిద్దిపేట డెమో రైలు కూడా అందుబాటులో ఉంది. ఈ మధ్యలోనే రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. సొంత వెహికల్లో వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి గంటన్నర వ్యవధిలో ఈ నాచారం చేరుకోవచ్చును. కాబట్టి భక్తులంతా కూడా నాచగిరి నరసింహస్వామి వారిని దర్శించి తరించవలసిందిగా తెలియజేస్తున్నాము. సో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళిపోతున్నాం. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాము. ప్రజెంట్ కోనేరు చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. బయటకు వచ్చిన తర్వాత ఇలా ముందుకు వెళ్ళాలండి. ఈ సైడ్లో మీకు కనిపిస్తున్నాయి ఏంటంటే టెంపుల్కి సంబంధించిన రూమ్స్ అప్పట్లో యాక్చువల్గా. ఈ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో ఉండేవి మాత్రం ఒకప్పటి రూమ్స్ అనమాట. ప్రజెంట్వి కాదు. ప్రజెంట్ ఉన్న రూమ్స్ అనేవి వేరే ప్లేస్లో ఉంది. సో ఇంతటితో మా వ్లాగ్ సమాప్తం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్ని కన్నీ వ్లాగ్స్.